ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. రాగిణి అక్క, చూసావా మీ పాప ఎంత బాగా డాన్స్ చేస్తుందో? చాలా బాగా చేస్తుందమ్మా. నేను మళ్ళీ తీసుకొస్తా. సరే. పార్వతి ఆంటీ రండి. వందన, అక్షయ్ ఇంట్లో ఉందా? లేదంటీ, బయటికెళ్ళింది. అక్షయ్ షాప్కి వెళ్ళిందా లేదా వేరెక్కడికైనా వెళ్ళిందా? నేను అర్జెంటుగా తనని కలవాలి. ఇదెందుకు ఆ పనికిమాలిన దాన్ని వెతుక్కుంటూ వచ్చింది? కొంపతీసి డబ్బేమన్నా అవసరం ఉండొచ్చుంటుందా? పార్వతి, రా రత్నవల్లి. ఇప్పుడు దాంతో నీకు పనేంటి? నీ గోడు వెళ్లబోసుకుని దాని దగ్గర నుంచి డబ్బు లాక్కుని వెళదామని వచ్చావా? ఆగు రత్నవల్లి, నీ నోటికి ఎంతొస్తే ఎంత అనే ముందు ఆలోచించాలి. నేనేమీ నోటికొచ్చింది మాట్లాడడం లేదు. నీలాంటి వాళ్లే అక్కన పక్కన ఒక వెరి బాగులది దొరికింది, వెళ్లి 4 మాయ మాటలు చెప్పి 2 అబద్ధాలు చెప్పి ఎంత వీలైతే అంత డబ్బు లాక్కోవాలని చూస్తారు. అమ్మా, పార్వతి అంటే అసలు ఎందుకు వచ్చింది ఏంటో అని అడగకుండా నీ పాటికి నువ్వేదేదో మాట్లాడుతున్నావేంటమ్మా? నువ్వేం మాట్లాడుకు వందనా. వీళ్ల గురించి నీకేం తెలీదు. లోకంలో ఉండే కష్టాలని వీళ్లకే ఉన్నట్టు మొహం పెట్టి 4 మాయ మాటలు చెప్పి డబ్బు అప్పుగా తీసుకొని వెళ్లిపోయే రకాలు వీళ్లు. ఆ తర్వాత మనం వీళ్ల కోసం కనబడడం లేదనే పోస్టర్లు కొట్టించి ఊరంతా అతికించుకోవాలి. రత్నవల్లి, నువ్వేదో నాకు 1,00,000 రూపాయలు అప్పిచ్చినట్టు అవి తీసుకుని తిరిగి ఇవ్వకుండా పారిపోయినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడతావేంటి? నరం లేని నాలుగు కదా అని నీ ఇష్టానికి మాట్లాడుకో. మరి ఆ పనికి మళ్ళీ దాన్ని వెతుక్కుంటూ నువ్విప్పుడు ఏ పని మీదొచ్చావు? నేనేం అక్షయ్ దగ్గర అప్పు తీసుకోవడానికి రాలేదు. ఇంతకు ముందు తీసుకున్న అప్పు తిరిగిచ్చి వెళ్దామని వచ్చాను. ఆంటీ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? 2 నెలల ముందు అక్షయ్ని దారిలో కలిసి పాపకి స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేక నా బాధని అక్షయ్తో చెప్పుకున్నాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే తన వేలుకున్న ఉంగరాన్ని తీసిచ్చి దీన్ని తాకట్టు పెట్టి పాపకి స్కూల్ ఫీజు కట్టక్క అని ఇచ్చింది.